నేను ఒకటే మాట అడుగుతున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, విద్యుత్ శాఖ మంత్రి కావచ్చు, ఇంకెవరైనా, మీరు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు నాడు ఒక్కటంటే ఒక్కటి రోజు ఈ 16 నెలల కాలంలో 420 రోజులు 440 రోజులు దాటింది, 24 గంటల కరెంటు అన్ని రంగాల వినియోగదారులకు ఇస్తే నేను రాజకీయాల నుంచి పక్కా తప్పుకుంటా. మీరు నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, రాజకీయాల నుంచి కూడా తప్పుకొని పోతా. ఒక్కరోజు ఇచ్చిన మీరు ఈ 480 రోజులు కావాల్సినట్టుంది. దాదాపు ఏ ఒక్కరోజు 24 గంటల విద్యుత్తు అన్ని రంగాలకు, వ్యవసాయ రంగానికి అన్ని రంగాలకు కనుక ఇచ్చినట్లుగా మీరు చూపిస్తే రికార్డు. ఒక అబద్ధం ఆడేటప్పుడు ఎంత నిస్సంకోచంగా నిర్లజ్జగా మాట్లాడుతున్నారు. 12 గంటలు దిక్కులేదు పవరు, నువ్వు ఇచ్చే పవర్తోని దుర్మార్గంగా మోటార్లు మళ్ళీ గాలి నేను చూపిస్తా. ప్రతిరోజు ఈ రోజు నుంచి ఏదో ఒక రిపేర్ షాప్కి పోయి చూపిస్తా ఎన్ని మోటార్లు పడవబడి ఉంటున్నాయో. ఒక మోటార్ కాలిపోతే వారం రోజులు 10 రోజులు పడుతుంది రిపేర్ చేసి రావడానికి, సీరియల్లో నిలబడాల్సి వస్తుంది మళ్ళీ రైతులు. నీ నిర్వాహకం అంత గొప్పగా ఉంది. 24 గంటల విద్యుత్ ఇస్తున్నాం, నవ్వుకుంటున్నారు ప్రజలు. కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు ఇవ్వలేవు, కేసీఆర్ ఇచ్చిన కరెంట్ ఇవ్వలేవు, కేసీఆర్ ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వలేవు, ఇంకా నీ ముఖానికి కొత్తది ఇస్తాడైనా అని అంటున్నారు రైతులు. వీళ్ళకు పరిపాలన చేస్తుందా అని అడుగుతున్నారు ప్రజలు. కాళేశ్వరం లేదు అందుకే నీళ్ళు ఇస్తలేం, కాళేశ్వరం నీళ్ళు రాలేదు సూర్యాపేటకని మాట్లాడినారు. బట్టి విక్రమార్క, ఉత్తమ్ రెడ్డితో సహా ముఖ్యమంత్రి కంటే ఎటు తెలియదు ఏ నీళ్ళు ఎక్కడికి పోతాయో, కృష్ణ ఎటు ఉందో గోదావరి ఎటు ఉందో తెలియదు, అదే విషయం. ఎస్ఆర్ఎస్పీ నుంచే ఇచ్చిండు కేసీఆర్ నీళ్ళని మాట్లాడారు గత 4-5 సంవత్సరాలు. మీరు చెప్పిందే నిజమైతే ఈ సంవత్సరం ఎస్ఆర్ఎస్పీ నిండింది కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు ఎండుతున్నాయి పొలాలు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఎందుకు ఎండుతున్నాయి పొలాలు? ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో వేలాది లక్షలాది ఎకరాలు రైతులు ఎందుకు ఎండబెట్టుకోవాల్సి వస్తుంది? ఎందుకు ఎండిపోతున్నాయి పొలాలు? ఎందుకు బర్రెల గొర్రెలకు అమ్ముకుంటున్నారు? నీ చేతగాంతనము, డబ్బుల దాహం, ఇసుక అమ్ముకొని డబ్బులు సంపాదించుకోవడానికి మీ ఇసుక మాఫియా చేస్తున్న దుర్మార్గానికి కాళేశ్వరం నుంచి నీళ్ళు ఇవ్వడం లేదు. గోదావరి నదితో సహా సుందిల్లా అన్నారంలో నీళ్లు నింపే అవకాశం ఉన్నా కేవలం ఇసుక మీద 100 కోట్లు సంపాదించుకోవడం కొరకు వేలాది మంది రైతుల ఉసురు తీస్తున్నారు. ఊరికేనే పోదా పాపం? ఇలా అధికారంలో ఉంది కదా మాకేం కదా అనుకుంటున్నారేమో. కొద్ది రోజులే మీరు చేసే పాపాలకి ప్రజల చేతుల్లో చావుదెబ్బ తినక తప్పదు. మీరు చేస్తున్న దుర్మార్గాలకి. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఇంటాక్ట్ ఉంది. ఇవాళ మోటార్ ఇట్లా ఆన్ చేసినా నీళ్లు సూర్యాపేట జిల్లాకు చేరుకుంటాయి 3వ రోజుకి.